ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. వీలైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడి మాటలో మన వినికిడిలో దీవించునుగాక. ఒక గొప్ప దైవజనుడు ఒక యోగ్యమైన మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, సార్వత్రిక సంఘమంతా కూడా ప్రభు మధ్యాకాశమునికి వచ్చినప్పుడు ఎత్తబడదు, కానీ సంఘంలో ఉన్న పెండ్లి కుమార్తె మాత్రమే ఎత్తబడుతుందని చెప్పారు. ఏంటంటే సంఘమంతా ఎత్తబడదు. సంఘంలో మంచి చేపలు ఉంటాయి, చెడ్డ చేపలు ఉంటాయి, గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. కాబట్టి పొట్టు ఉంటుంది, గట్టి గింజలు ఉంటాయి. కాబట్టి ఏమని చెప్తారంటే, కేవలం సిద్ధపడిన పెండ్లి కుమార్తె మాత్రమే, చెప్పండి, పెండ్లి కుమార్తె మాత్రమే మధ్యాకాశంలో ఎత్తబడదు. ఇప్పుడు మనం ఎలా ఉందాం? సంఘంగా మాత్రమే ఉందామా? అంటే ప్రజల దృష్టికి సంఘంగా పిలువబడిన సంఘంగానే ఉందామా? పెండ్లి కుమార్తె సంఘం వలె సిద్ధపడదామా? చెప్పండి. పెండ్లి కుమార్తె సంఘం వలె మనం సిద్ధపడినప్పుడు, మరలా చెప్తున్నాను, దేవుడు మందిని చూసి ఆనందించే దేవుడు కానే కాదు. దేవుడు ఖచ్చితంగా సంఘం ఎలా ఉండాలంటే, ప్రభువుకి ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలంట. ఆమేన్. ఎలా ఉండాలి? పరిమళ వాసనగా ఉండాలి. ప్రభువు మన కొరకు ఎంత చేశారు. ప్రభువు మన కొరకు తను తాను రిక్తునుగా చేసుకున్నారు. ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టారు. ఏమంటే ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. చాలా మందికి అహంతో ఉంటారు. నేనంటాను, శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉంటారు. ఏంటి శరీర సంబంధమైన మనస్సు అని అంటే, చిన్న చిన్న విషయాల కొరకు సేవకులతోనూ దైవికమైన కార్యాలతోనూ దేవుని చిత్తముతోనూ విభేదించి, కొన్ని పర్యాయాలు వారి స్వచిత్తాన్ని అనుసరించి వారి అహానికి అడ్డు వస్తే ఒకవేళ సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారో, ఒకవేళ ఆ దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో, కొన్ని పర్యాయాలు వారు చాలా వ్యతిరేకమైన కార్యాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. నేను అంటాను, నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి నీ ఇల్లు లేదా? నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి లోకం లేదా? నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి లోక సంబంధమైన విషయం లేదా? ఇది విడిది గది కదా. విడిది గదిలో ఏం చేస్తారో చెప్పండి. విడిది గదిలో పెండ్లి కుమార్తె ఏం చేస్తారు? మాట్లాడరు ఏంటంటే, మీకు మాట్లాడరా ఏంటి? విడిది గదిలో పెండ్లి కుమార్తె ఏం చేస్తుంది చెప్పాలి? నైటీ వేసుకుని, ఏమండి, పెండ్లి కుమార్తె ఎక్కడికి వస్తుంది అన్నప్పుడు నైటీ వేసుకుని, అలాగే పెండ్లి కుమార్తె నైటీతో వచ్చేసింది అనుకోండి, అందరూ ఓకే, అందరూ చప్పట్లు కొట్టండి అంటారా? ఎందుకని? విడిది గది ఎందుకు ఇచ్చారు పెండ్లి కుమార్తెకి? మీరు చెప్పండి. మీరు మాట్లాడలే, చెప్పండి. ఎందుకనంటే ఆమె తను తాను అలంకరించుకోవాలి, పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. ఆమెకు ఇవ్వబడినటువంటి ఆ తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి, ముసుగు ధరించుకోవాలి. ఆమెకు ఇవ్వబడినటువంటి ఆ ఆభరణాలు ధరించుకుని పెండ్లి కుమార్తెకి కావలసిన, అంటే పెండ్లి కుమారుడు ప్రక్కన కూర్చోవడానికి కావలసిన అర్హతకు సంబంధించిన సిద్ధపాటు కొరకు ఇవ్వబడినదే విడిది గది. మరి ఇప్పుడు విడిది గదిలో ఏం చేయాలి చెప్పండి? అలంకరించుకోవాలి, సిద్ధపడాలి. ఒకవేళ అక్కడ పర్ఫ్యూమ్ ఉంటే పర్ఫ్యూము చెప్పండి చక్కగా కొట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానండి ఈ మాట? ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? ఇది విడిది గది. ఆమేన్. సంఘం అంటే ఏంటండి? సంఘం అంటే మన ఇల్లు కాదు. సంఘం అంటే ఏది? బైబిలే చెప్పింది. సంఘం అంటే విడిది గది. అంటే విడిది గదిలోకి ఆల్రెడీ వచ్చేసాను. ఎన్ని రోజులైంది వచ్చి? ఒకవేళ ఈ మందిరం ప్రారంభించి 11 సంవత్సరాలు అయితే, 11 సంవత్సరాలుగా విడిది గదిలో ఉన్న నీవు ఏమాత్రపు సిద్ధపాటు కలిగి ఉన్నావు? ఏమాత్రపు ప్రభువు దగ్గర ఆయన కుడిపార్శ్వమును కూర్చోవడానికి చాలా మంది అంటారు, ప్రభు మధ్యాకాశానికి రాగానే వెళ్ళిపోతామండి అంటారు. నేను అంటాను, పిచ్చన పడకండి. ప్రభు అలా మధ్యాకాశానికి రాగానే వెళ్ళిపోవాలంటే మనకి ఏం కావాలి చెప్పండి? ఖచ్చితమైనటువంటి ఆ సిద్ధపాటు కావాలి కదా. నేను అంటాను, ఒక పూట భోజనం, మధ్యాహ్నం భోజనం కొరకు 4 గంటలకు లేచి నిన్నేమో సరుకులు తెచ్చుకుని ఎంత సిద్ధపాటు ఉంది కదా. మరి యేసు క్రీస్తుని ఎదుర్కోవాలంటే నజరేతు సంఘానికి ఎంత సిద్ధపాటు కావాలి? నేనేం చెప్తున్నానంటే నెగిటివ్గా మాట్లాడట్లా. నేను చెప్తున్నాను, మన హృదయాల్ని సిద్ధపరచుకోవాలి. అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, పరిమళ వాసనగా ఉండుట కొరకు యేసు క్రీస్తు ప్రభువు వారు ఏం చేశారంటే తను తాను బలిగాను అర్పణగాను తను తాను అప్పగించుకున్నారు. కనుక మనం ఏం చేయాలంటే పరిమళ వాసనగా ఉండాలి. పరిమళ వాసన అంటే చెప్పండి ఏంటి?
సువాసన, అంతే కదా. మంచి వాసన, మంచి వాసన. మంచి వాసనని ఎవరైనా ఆస్వాదిస్తారా? ఎవరైనా ఆస్వాదించరా? చెప్పండి. ఎవరైనా ఏం చేస్తారో ఆస్వాదిస్తారు. ఎందుకనంటే అది ఏ వాసన? మంచి వాసన కాబట్టి. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? లోకానికి మనం ఎలా ఉండాలంటే సువాసనగా ఉండాలి. కొన్నిసార్లు అంటే నేను ఇంకా స్ట్రైట్‌గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతకీ సువాసనగా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు ముందు మన దగ్గర దుర్వాసన రాకూడదు. ఏ వాసన రాకూడదు? దుర్వాసన. 2 కనీస సంగతులు, చాలా విషయాలున్నాయి. కనీసం 2 విషయాలు. ఏంటి ఆ విషయం ఏంటంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం ఒకవేళ పరిమళ వాసనగా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు, మొట్టమొదట మనం ఏం చేయాలంటే, పులిపిండి లేని వారుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? రెండోది, శిరస్సును హత్తుకున్న వారుగా ఉండాలి. ఒకటే పులిపిండి లేని సంఘంగా ఉండాలి. పులిపిండి అంటే మామూలుగా చెప్పండి. పులిపిండి అంటే పులిసిపోయిన పిండి, అంతే కదా. పులిసిపోయిన పిండి అంటే అది దేనికి సాదృశ్యం చెప్పండి? ఎక్కడుందంటే ఈ మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది కదా. పులిపిండి కొంచెమైనను ఉండిన ముద్దంతయు పులిజేయను కాబట్టి పాతదైన పులిపిండి తీసి పారవేయండి అని అన్నారు. పాతదైన పులిపిండిని అంటే ఇప్పుడు ఏమైంది అనంటే, పులిపిండి కొంచెం ఉందనుకోండి, ఏం చేస్తుంది? పులిసిన పిండి కొంచెం ఉందంటే ముద్ద మొత్తం అంతా ఏం చేస్తుంది? పొలై చేస్తుంది. ముద్ద ఎవరు? మనమే. ముద్ద ఎవరు? సంఘం. పులిపిండి అంటే ఏంటి? పాపం. ఇంతకీ కొరింథీ పట్టణంలో ఉన్న పులిపిండి ఏంటి అనంటే, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. అలాంటిది అన్ని జనుల్లో కూడా జరగదు కదా. కాబట్టి ఆ వ్యక్తిని అర్జెంటుగా ఏం చేయండి అంటే, సంఘంలోంచి వెలివేసేయండి అని అన్నారు. మీకు తెలుసండి? మీకు తెలుసా? వెలివేసిన వ్యక్తులతో సంఘాలు కట్టేటువంటి కొంతమంది ఉన్నారు. అదో సంఘం, ఏదో సంఘం. వెలివేసిన వాళ్ళతో కట్టే, నేను అంటాను, అది ఎంతో కాలం కొనసాగదు. ఎంతో కాలమో కొనసాగదు. అంటే ఇప్పుడు ఏంటంటే, ఈ పాపాత్ములందరూ ఎందుకు వెలివేశారు? దైవజనుడికి వ్యక్తిగత ద్వేషం. నేను అంటాను, ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలనే కదా. నేను చాలా బలహీనుడు, నాలో చాలా లోపాలు ఉన్నాయి, నేను దేవునికి చాలా వ్యతిరేకంగా ఉన్నాను, నేను నా తల్లికి నచ్చలా, నా తండ్రికి నచ్చలా, నా తోబుట్టుకులు ఎవరికి నచ్చలా, సొసైటీకి నచ్చలా, నా జీవితం ఏమాత్రం అయిష్టంగా ఉండేది, నేను చాలా దుర్మార్గంగా ఉండేవాడిని. ఇలాంటి ఒక వ్యక్తినైనా నన్ను కనికరించి, కరుణించి, చాలా సంవత్సరాలు నన్ను భరించి నాకు అవకాశం ఇచ్చి కృప చూపించారు. ఇలాంటి స్థితి నుంచి రక్షించబడి దేవుని సేవకుని అసహించుకునే స్థాయి నుంచి నన్నే దేవుడు సేవకుడిగా నిలబెట్టాడు. నా పూర్వస్థితి నేను మర్చిపోయి ఈరోజు వ్యక్తిగత ద్వేషం కలిగి, ఇదిగో ఈ అమ్మాయి నాకు వ్యక్తిగతంగా ఈ యవనస్తురాలు, లేకపోతే ఈ సహోదరి, చెల్లి, అక్క, నాకు ఆమె నన్ను ఒక మాట అంది కాబట్టి ఆమెను వెలివేసేద్దామని వెలివేసేస్తే నేనంటాను, నేను పొందుకున్న కృపని జ్ఞాపకం చేసుకున్నట్లేనా? నేనంటాను, ఒక సేవకుడు ఎప్పుడు ఆ దృష్టితో చూద్దాం. ఒక సేవకుడు ఎప్పుడు మరి ఏమై ఉంది అని మనం ఆలోచన చేస్తే ఒకే ఒక కారణం. ఏంటి ఆ కారణం? ఏంటంటే, ఒక గొప్ప భక్తుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, ఏ పాపి మందిరములోనూ, ఏ పరిశుద్ధుడు మందిరం వెలపల ఉండకూడదు అన్నాడు. ఎలాగంట? ఏ పాపి మందిరములోనూ, ఏ పరిశుద్ధుడు అంటే మనకి ఏ పరిశుద్ధుడు కూడా మందిరానికి వెలపల కనపడ్డు. అంటే ఇతడు దేవుణ్ణి నమ్ముకోకుండా పరిశుద్ధత కలిగి ఉన్నాడు. పరిశుద్ధతకు నిర్వచనమే యేసుక్రీస్తు కదా. అంటే యేసుక్రీస్తుకు వెలపల ఎవరు ఏమై ఉండరు? పరిశుద్ధులై ఉండరు. అంటే ఇప్పుడు దేవుని మందిరంలోనికి వచ్చిన మనమందరం ఎవరము చెప్పండి? వచ్చినప్పుడు పాపాత్ములమే. ముడిసరుకు అంటే ఇప్పుడు ఫ్యాక్టరీలోకి ముడిసరుకు వెళ్ళద్దు కదండి. వెళ్ళినప్పుడు ముడిసరుకు వెళ్ళద్దు, తిరిగి వచ్చినప్పుడు అట్టల ఫ్యాక్టరీ చూసారా? వెళ్ళద్దు. వెళ్ళినప్పుడు మరలా తిరిగి అదే అట్టలో రకరకాల ఆటలకి వచ్చినప్పుడు, మీరు ఎప్పుడైనా అట్టలు తయారైన తర్వాత స్మెల్ చూస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందండి. వెళ్ళినప్పుడు చెత్త చెదారం పనికిరంది, కానీ ఒకసారి అది తయారైన తర్వాత, అంటే దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మనం ఎలాగైనా రావచ్చు. వచ్చిన తర్వాత 100కి 100% 1 సంవత్సరం తీసుకుంటావా, 1 నెల తీసుకుంటావా, సమయం తీసుకో. కృపను దుర్వినియోగపరుచుకోవద్దు. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ప్రభు రూపములోనికి మారవలసిందే. ఆమేన్. ప్రభు పోలికను ధరించుకోవలసిందే. ఇది ఆప్షనల్ కాదు అమ్మా. ఇది నీకున్నటువంటి అవకాశం కాదు, నీకున్నటువంటి 2-3 చాయిస్ కాదు.
కానీ ఖచ్చితంగా వాక్యం ఏం చెప్తుందంటే అక్కడే ఉంది ఆ మాట. దేవుని పోలి పోలి మీరు నడుచుకోండి. అంటే మనం అందరం ఎలా మారాలి చెప్పాలి? ఎలా మారాలి? దేవుని పోలికలోనికి మనం అందరము మార్చబడాలి ప్రియులారా. స్తోత్రం కలుగును గాక. నేను మరలా చెప్తున్నాను దేవుని సేవకుడిగా, ఈరోజు చాలా సంఘాల్లో చాలా మంది వ్యక్తులు ఎలా ఉన్నారు తెలుసండి? ఎలా ఉన్నారంటే, బాగా వినాలి ఈ మాట. ఒక వ్యక్తి నాకు అన్నీ తెలుసు అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఇంకొక నూతన సంగతి ఎప్పుడు కూడా నేర్చుకోలేరు ప్రియులారా. ఎప్పటికీ ఇంకొక నూతన సంగతి నేర్చుకోలేదు. ఎందుకని ఈ మాట చెప్పానంటే, బాగా వినాలి ఈ మాట. మనం ఎవరము పరిపూర్ణులము కామండి. పరిపూర్ణత కొరకు ఒక అడుగు వేస్తున్నాం. దేవుని కృప ద్వారా అది సాధించగలుగుతాం. ఆమేన్. దేని కొరకు? మహిమలో నుంచి అధిక మహిమలోనికి వెళ్ళాలి. మార్పు అనేది ఎప్పుడు వరకు చెప్పండి? యేసుక్రీస్తు నమ్మినప్పుడు మనం మారాం కదా. ఎప్పుడు వరకు మారతా ఉండాలి? యేసుక్రీస్తును చేరుకోవడానికి మర్త్యమైన దేహం అమర్త్యతను ధరించుకునే రోజు వరకు క్రైస్తవుడు ప్రతిరోజు ఏమవ్వాలంటే మారతా ఉండాలి, మార్చుకుంటా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నైతిక విషయంలో కావచ్చు, ఆధ్యాత్మిక విషయంలో కావచ్చు, సొసైటీతో మనం మెసులుకునే విషయాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో విషయంలో కావచ్చు. ఈరోజు సంఘాల్లో ఉన్న సమస్య ఏంటంటే, ఒకసారి మారేం అదే చాలనుకున్నారు కొంతమంది. ఎప్పుడు చెప్పండి? ఇప్పుడు ఒకసారి సెంటు కొట్టేవు కదా, సెంటు కొట్టిన తర్వాత బయటికి వెళ్ళావు, మళ్ళీ ఇంటికి వచ్చావు, స్మెల్ చూసుకుంటే ఇది ఏమన్నా అడ్వర్టైజ్మెంటా? అదేదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏంటి అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, చాలా సమయం వరకు దాంట్లో ఉన్నటువంటి స్మెల్ పోదు అని అడ్వర్టైజ్మెంట్. అలా ఉంటుందా? కాసేపటికి ఏమవుతుంది ఆ స్మెల్? మళ్ళా రేపు స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నావు చెప్పండి? అంటే ఇప్పుడు మార్పు అనేది ఏం చేయాలి? ఇప్పుడు ప్రతిరోజు మనల్ని మనం ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందుతారు. అంటే మనం కృపలో నిలిచి ఉండు నిమిత్తము మనం ఏం చేయాలనంటే, ఖచ్చితంగా మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన వాటిని మనం ఏం చేయాలంటే విడిచిపెడుతూ పరిపూర్ణత వైపు ఒక అడుగు వేయాలి. ఆమేన్. ఏం చేయాలి? ఏమంటే ఒక మాట, ఒక విషయం అడుగుతాను. ఈ 12వ వార్షికోత్సవంలో మన వ్యక్తిగత జీవితంలో ఉన్న లోపాలను బట్టి కన్నీరు కార్చి ఎంతకాలమైంది? మరలా అడుగుతున్నాను ప్రశ్న, మీకు ఒకవేళ అర్థం అవ్వలేదేమో. మన వ్యక్తిగత జీవితంలో ఉన్న లోపాలను బట్టి కన్నీరు కార్చి ఎంతకాలమైంది? ఇంకో ప్రశ్న అడుగుతాను. దేవుడు నీ మీద చూపిస్తున్న తన కృపను బట్టి, ఆయన నీకు చేసిన ఉపకారాలను బట్టి కృతజ్ఞతతో కన్నీరు కార్చి ఎంతకాలమైంది? 2 ప్రశ్నలు. ఏంటో 2 ప్రశ్నలు చెప్పండి? ఒకటి, మన అవిధేయతల నిమిత్తమై కన్నీరు కార్చి ఎంతకాలమైంది? రెండోది, దేవుడు నీకు చేసిన ఉపకారాలను బట్టి, ప్రభువా ఈ ఉపకారాలకు నేను పాత్రుణ్ణి కాదు నాయనా అని ఎప్పుడైనా కృతజ్ఞతతో కన్నీరు వచ్చిందా? కృతజ్ఞతతో కన్నీరు రావాలన్నా, రెండో మాట ఏమన్నాను? మన అవిధేయతల కొరకైన కన్నీరు రావాలన్నా నీకు ఒక వాక్యము హృదయాన్ని తాకాలి. దానికి నువ్వు స్పందించి ఆ వాక్యమునకు నువ్వు పూర్తిగా ఏం చేయాలంటే ఒబే అవ్వాలి, విధేయత చూపించాలి. దాని కొరకు పరిశుద్ధాత్మ సహాయము నువ్వు తీసుకోవాలి. ఖచ్చితంగా మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం చెప్దాం హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి చెప్పండి? మరలా చెప్తున్నా, పరిమళ వాసన రావాలి అని అంటే ముందు ఏమో ఉండాలి? బైబిల్లో 10వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 1వ వచనంలో ఏమనుందంటే, బొక్కావాని తైలంలో ఏగల పడిన ఎడల చచ్చిన ఈగ, ఇంకా చాలా బాగా చెప్పారు అయ్యగారు, చచ్చిన ఈగ పడిన ఎడల కొంపు కొడద్ది అని ఉంది. ఉందా? ఎలాగంట? బొక్కావాని తైలంలో బతుకున్న ఈగ కాదంట, అయ్యగారే చెప్పారు. అక్కడ ఉన్న మాట అది. చచ్చిన ఈగ పడిన ఎడల అంటే కొంపు దుర్వాసన ఎవరి దగ్గర వస్తుంది? బతుకున్న వాళ్ళ దగ్గర రాదు. ఏమండి? ఏది దుర్వాసన ఇప్పుడు కొడుతుంది? ఏమండి? ఏదైనా సరే చనిపోయిన తర్వాత ఏమవుద్ది? దుర్వాసన కొడుతుంది కదా. మీకు మాట తెలుసండి, మృతక్రియలు మన జీవితాల్లో ఉంటాయి. విశ్వాసము లేకుండా ఒకవేళ నిర్జీవ క్రియలు, మృతక్రియలు మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పర్యాయాల మందిరానికి వచ్చినా, ఎన్ని వార్షికోత్సవాలు మన జీవితాల్లో దొరికిపోయినా, మాకు ఎంత అనుభవం ఉంది, మాకు ఎంత సీనియారిటీ ఉంది, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, నేను 2012లో పరిచర్యకు వచ్చినప్పుడు ఒక ముసలావిడ ఉంది, నువ్వు మొన్న వచ్చేవయ్యా, నువ్వు పుట్టక ముందే యేసు ప్రభువు నమ్ముకున్నామా, నీకు నిన్ను వందనాలమ్మా, అప్పుడప్పుడు ఏమన్నా తప్పులు చెప్తే కొద్దిగా కరెక్ట్ చేయమన్నా నేనేవాడిని అని అంటే, అన్న తర్వాత ఒక రోజు నా ఇంటికి వెళ్ళేటప్పుడు నోట్లు ఎంత లావు తొట్టేలు ఇచ్చి ఓ లాగేస్తుంది ఆవిడ.
ఈ అమ్మ ఎంత సీనియర్ అని చెప్పావు నువ్వు, మరి ఏంటి చుట్టేంటి గొడవ ఏంటి అయ్యగారు, నేను ఈ మధ్యన మానేశానండి, మళ్ళీ ఈ మధ్యన ఏమైపోయింది, అలవాటు అయిపోయిందండి. మొన్న ఈ మధ్యన 2024 సంవత్సరంలో ఆ, కరువు పని అంటారా, మీరు ఏమంటారు దాన్ని, మీరు అదే అంటారా? ఓకే, కరువు పని అంటారు కదా. కరువు పని మా మందిరం, ఒక మందిరం చెరువుగట్టు మీద ఉంటది. ఆ చెరువుగట్టుకి ఆనుకున్న దాంట్లో చెరువులోనే చేస్తున్నారు. ఈవిడ ఎల్లాక ముసలావిడికి ఆప్షన్ ఇచ్చారు. ఆ చెరువుగట్టు ఎదురుగా ఒక ఒక ఏమంటారు, ఒక టేబుల్ వేసాం. ఆ టేబుల్ మీద కూర్చుని చుట్టలిగిచ్చి నేను వచ్చేటప్పుడు చుట్టకాలు చేస్తుంది. మళ్ళా బల్లారాధన తెల్లవారి నేను చూశాను కదా, బల్లారాధనకు వచ్చేసింది. నేను అన్నాను అర్జెంటుగా వెళ్ళి వెనకాల కూర్చో. మళ్ళా బల్లారాధన అడిగంటే మర్యాద ఉండదు నీకు. మైక్లో చెప్పాను, మరియమ్మ గారికి బల్లారాధన ఏమను, మరియమ్మ గారికి ఏమన్నా మానేస్తే మానేస్తుందండి. దైవజనులు మోసెస్ చౌదరి గారు చెప్పారు, 100,000 లింగాల్లో నువ్వు బోడి లింగం ఉంటే ఎంత, ఊడితే ఎంత, వస్తే ఎంత, మానేస్తే ఎంత. ఏమంటే ఒక మాట తెలుసా, చచ్చిపోయిన ఈగలన్నీ కలుపుకుంటే, ఏమంటే ఆయన ఎవరో చెప్పారు, ఏమని చెప్పారంటే, ఏమంటే ఒక మాట చెప్పండి, పంది ఎంత బలిస్తే ఏనుగవుద్ది చెప్పండి. పంది ఎంత బలిస్తే ఏనుగవుద్ది, పంది ఎంత బలిసినా పంది అవుద్ది తప్ప ఏనుగు అవదు. నేను అంటాను, ఒకవేళ చచ్చిన వారితో కనుక మనం సమకూర్చుకోవాలని అనుకుంటే, నేనంటాను అది మన జీవితాలకి, మన ఆత్మీయ జీవితానికి, మన చుట్టూ ఉన్న వారికి అది దుర్వాసనే తప్ప సువాసన కాదు. అందుకే అన్నాడు, మంచి తైలంలో కూడా చచ్చిన ఈగ పెడితే దుర్వాసన కదా. మరి మన దగ్గర మృతక్రియలు కానరాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఏం చేయాలంటే ఒకసారి పరీక్షించుకోవాలి కదా ప్రియులరా. స్తోత్రం కలుగును గాక. ఎవరి జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని. నేను మరలా చెప్తున్నాను, గడిచిన దినాల్లో దైవజనులు కోటేశ్వరరావు గారు, మీ స్నేహితుడు, మీ దైవజనులు, నా స్నేహితుడు మా మందిరానికి వచ్చారు. ఆయన యోవేలు గ్రంథం నుంచి ఒక అద్భుతమైన వర్తమానం చెప్పారు. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను, మా సంఘాన్ని కదిలించారు. చిన్న వర్తమానం అది, ఒక 40 నిమిషాలు, ఒక 45 నిమిషాలు వర్తమానం చెప్పారు. దేవుడు మా సంఘంతో మాట్లాడారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, కన్నీరు కార్చలేకపోతున్నాం. వెంటనే దేవుడు మాట్లాడి, నేను అన్నాను, మనం 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకున్నాం. దైవజనులు ఈ రోజు మాట్లాడి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆ వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు మా సంఘంలో ఆ ఆ, దాన్ని ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకుని మేము కొంచెమైనా మెరుగవడానికి ఆయన చెప్పిన సందేశం మాకు ఉపయోగకరమైంది. ఆమేన్. నేను అంటాను, ఇప్పుడు ఒక మాట చెప్తాను, దేవుడు అనేక పర్యాయాలు నీ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ఇలాగ వాక్యం చెప్పేటప్పుడు, ఒకవేళ నీ వ్యక్తిగతంగా నువ్వు వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, నువ్వు వ్యక్తిగత ప్రార్థన చేసుకునేటప్పుడు అనేక పర్యాయాలు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే సరి చేసుకోకుండా విని వెళ్ళిపోతా ఉంటే ఏమాత్రం మన జీవితాలకి మేలు కలుగుద్ది చెప్పండి. వాక్యం ఎవరికే? అప్పుడప్పుడు అలుగుతారంటే సేవకుల మీద. ఈరోజు పాస్టర్ గారు నా గురించి, నీ గురించి కాకపోతే గోడకి, కుర్చీకి, ఫ్యాన్కి, లైట్కి చెప్తారా వాక్యం? చెప్పండి. వాక్యం ఎవరికే? మనకే కదా. ఎవరికే చెప్పండి. అంటే ఇప్పుడు సరి చేసుకోవాల్సింది ఎవరు, మారవలసింది ఎవరు? నువ్వే కదా. నేనంటే సేవకుడిగా నేను పరిపూర్ణత కొరకు అడుగులు వేయాలి, విశ్వాసులుగా మీరు అడుగులు వేయాలి. అయితే ఒక ప్రశ్న ఏంటంటే మనం ఖచ్చితంగా మన వ్యక్తిగత జీవితంలో పరిణితి సాధించాలి. ఆధ్యాత్మిక పరిపక్వత కొరకు అడుగులు వేయవలసిన అవసరత ఉంది. ఆమేన్. 11 సంవత్సరాలు అయింది కాబట్టి. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు? కొత్తగా నమ్ముకుంటే ఈ సందేశం కాదు మీకు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 11 సంవత్సరాలంటే తక్కువ కాలం అంటారా? 3 సంవత్సరాలు చూసాడంట ఆయన. 3 సంవత్సరాలైనా చెట్టు గురించి. అంతేనండి. నేను ఏమైనా తప్పు చెప్తే సరిచేయండి. నేనే దాని విషయంలో అది తప్పు అయితే తప్పు అని అనుకుంటాను. 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టును చూస్తున్నాను కానీ ఫలములు లేవు కాబట్టి అర్జెంటుగా నరికే అన్నాడు. ఏమన్నాడు? అర్జెంటుగా నరికే అంటే ఆయన అంటారు, ఒక ఆయన ఉంటారు అక్కడ, అంటారు, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఎరువు వేసి నీరు పెట్టి దాని చుట్టూ తవ్వుతాను, ఒకవేళ ఫలించినా సరే, ఫలించకపోతే అప్పుడు నరికేద్దాం అని అన్నారు. నరికేసారా లేదో మనకు అక్కడ చెప్పలేదు. కానీ ఎన్ని సంవత్సరాల టైం ఇవ్వబడింది చెప్పండి? 4. 3 మామూలు గ్రేసు, 4వది ఎక్స్ట్రా గ్రేస్ అనమాట. అంటే గ్రేసులో కూడా అధికమైన కృప పొందుకుంది ఆ చెట్టు. 4వ సంవత్సరం ఫలించిందో లేదో మనకు తెలియదు కానీ ఇప్పుడు మనకు మాత్రం గ్రేసులో అత్యధికమైన గ్రేస్ అనమాట. ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు అత్యధికమైన కృప పరిచర్య పట్ల దేవుడు చూపించారు.
మనల్ని ప్రభు బ్లెస్ చేశారు. కాబట్టి మనం ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? పరిపక్వత చెందిన బిడలుగా ఉందాం. ఆమేన్. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసి ఉండగా మీకు మరొకడు వచ్చి మూల పాఠములు బోధించవలసిన పరిస్థితుల్లో మీరు ఉండొద్దు. పరిపక్వత చెందుదాం. ఎలా ఉండాలంటే మనం ఎలా ఉందాం చెప్పండి? బోధకులుగా ఉందాం. ఆమేన్. ఎలా ఉందాం చెప్పండి? బోధకులుగా అంటే మాకు కూడా మైక్ ఇస్తారండి ఆదివారం వాక్యం చెప్తా కంటే ముందు నీ ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళి ముందు చెప్పండి. నేను వాస్తవం చెప్తున్నాను, యథార్థంగా నేను చెప్పడానికి నాకు సమయం లేదు, అయిపోయింది నా సమయం, ముగించేస్తున్నాను. మా చర్చిలో ఒక ఆవిడ నేను చెప్పిన మాటలో మేము దర్శించిన ఒక మాట ఇంటికి పెట్టుకెళ్ళి ఆ లాయన్ గారు దుర్గమ్మ భక్తుడు ఆ ఇంటికి పెట్టుకెళ్ళి ఏమని చెప్పేదంటే, అయ్యా నేను కాల్చిన తమ్ముడు మా మందిరమే శాంతిరాజు, అదే మన యోనోషాళ్ళ అమ్మగారు తెలుసు మనోడికి ఏమండి, ఆ వచ్చి ఆ ఒక్క మాట ఈ రోజు పాస్టర్ గారు చెప్పాడు. మీకు తెలుసండి, నేను చెప్పిన ప్రతి మాట ఒక్క మాట ఇంటికి పెట్టుకెళ్ళి చెప్పిన కారణంగా వాళ్ళ ఆయన నమ్ముకున్నారు, వాళ్ళ కుమారుడు నమ్ముకున్నారు, వారి కోడలు నమ్ముకుంది, కుటుంబం అంతా ప్రభువుని నమ్ముకుంది. దీన్ని బట్టి దేవుని మాటలు ఇక్కడ రవికుమార్ గారు ఇక్కడ విషయం అక్కడ చెప్పిన మాట ఎవరిదే? రవికుమార్ది కాదు. ఎవరిది అది చెప్పండి? అవి దేవుని మాటలు. నేనంటే నా మాటలు నేనంటే ఈ రోజు ఈ మాటలు విన్నారు కదా మీరు, ఎప్పుడైనా ఈ మాటలు పెట్టుకెళ్ళి యేసుక్రీస్తుని నమ్ముకొని నీ కుమారుడికి కానీ మీ భర్తకు కానీ ఎప్పుడైనా చెప్పారా? చెప్తే ఊరుకుంటాడా? నేనంటాను వాక్యం, నేను అదే చెప్తున్నాను, నువ్వు ఒక విషయాన్ని చెప్పాలంటే చెప్పడానికి ముందు నీకు కెపాసిటీ ఉండాలి, సామర్థ్యం కలిగిన మనుషులు అన్నారు అయ్యగారు. సామర్థ్యం ఎలా వస్తుంది? ఆ వాక్యము నువ్వు ఆచరించినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమొస్తుందంటే దానికి కావలసిన సామర్థ్యం అదే. ఏది చెప్పండి? ఏంటా సామర్థ్యం? వాక్యమును మనం అనుసరించినప్పుడు దాన్ని చెప్పడానికి కావలసిన సామర్థ్యం అదే. ఏంటా సామర్థ్యం? దాన్ని మనం ఆచరించడమే. ఆమేన్. ఏం చేయాలి చెప్పండి? కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎలా ఉందాం? పరిమళ వాసనగా ఉందాం. ఆమేన్. సువాసన కలిగింది అనుకోండి, ఏమండి ఎప్పుడైనా సువాసన మల్లెపువ్వు వచ్చి మల్లెపువ్వు ఇలా మాట్లాడద్దా? నా దగ్గరికి రండి, నా దగ్గర వాసన వస్తుందని చెప్పుద్దా? అదేం మాట్లాడదు. కేవలం ఏమిస్తుంది? సువాసన ఇస్తుంది. దాని దగ్గరికి ఆటోమేటిక్గా ప్రజలు వస్తారు. నేను చెప్తాను, మనమందరం కూడా ప్రభుకి ఎలా ఉందాం? పరిమళ వాసన. పరిమళ వాసన ఉండాలంటే 7 సంగతులు ఉన్నాయి. ఎన్ని సంగతులు చెప్పండి? మరి చెప్పమంటారా? పరిమళ వాసనగా ఉండాలంటే ఎన్ని సంగతులు? 7 సంగతులు. అంటే ఇప్పుడు మన దగ్గర పరిమళం ఉందా దుర్గంధం ఉందా తేలిపోద్ది అప్పుడు. ఏది? ఈ 7 సంగతులు చెప్పుకున్నప్పుడు 7 ఉంటే నీ దగ్గర ఎంతో కొంత తక్కువ ఎక్కువ మొత్తం మీద ఏముంది? పరిమళం ఉంది. కాకపోతే అది ఆ 7 సంగతులు మా సంఘంలో లేవనుకోండి, మనం ఎంత చెప్పుకున్నా ఇరుకో పట్టణం అనే మాటకి, ఇరుకో అనే మాటకి సువాసన గల పట్టణం అని అర్థం. కానీ దాని నుంచి అంటే పాపపు పొగ ఎగురుతుందంట పైకి. ఏ పొగ? పేరేమో సుగంధం, లేచేదేమో దుర్గంధం. ఇరుకు అనే మాటకు అర్థం ఏంటి? సువాసన గల పట్టణం. కానీ దాని నుంచి వచ్చేది ఏంటంట? దుర్గంధం వస్తుందంట. దేవుని నాసికారంధ్రములు భరించలేనంత కొంప వస్తుందని నేను చెప్తున్నాను. మనము నిజంగా ఈ 12వ వార్షికోత్సవంలోనికి వచ్చాం కాబట్టి మన సంఘం ఎలా ఉందాం అంటే చెప్పండి? ఎలా ఉందాం? పరిమళ వాసనగా ఉందాం. అలాంటి ఒక గొప్ప ఆత్మీయ అనుభవంలో దేవుడు మనల్ని మన కుటుంబాలను నడిపించునుగాక. అందరం చెబుదాం ఆమేన్.